కన్యారాశికి ఈ సంవత్సరం దశమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, కన్యారాశికి కళత్రంలో శని అనుకూలంగా సంచరించడం, ఇక కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం రాహు 6వ స్థానంలో, కేతువు వ్యయస్థానంలో అనుకూలంగా సంచరించడం చేత కన్యారాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల మరియు శుభ ఫలితాలు ఉన్నాయి. కన్యారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ధన సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో, ఏవైతే విషయాల్లో పనులు దగ్గరగా వచ్చి ఆగిపోయి అనుకుంటున్నారో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి పనులన్నీ పూర్తయ్యేటువంటి స్థితి స్పష్టంగా ఉంది. ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో శుభ ఫలితాలు కనబడబోతున్నాయి. కన్యారాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి సఫలీకృతం అవ్వడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి రావడం, కన్యారాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండబోతోంది. మీ యొక్క వ్యాపారపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్య నుండి మార్పు తెచ్చిన సంవత్సరం బయటకు వస్తారు. అలాగే కన్యారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యారాశి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైనటువంటి సంవత్సరం. మొత్తం మీద కన్యారాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది. ఏదో రకంగా ధనలాభం వంటివి ఉంటాయి. కళత్ర స్థానంలో శని ప్రభావం చేత వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ గురుడు మరియు ఇతర గ్రహాల అనుకూల స్థితి వలన శుభ ఫలితాలను పొందుతారు. కన్యారాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయండి. బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయండి. అలాగే కన్యారాశి వారు ఏదైనా ప్రముఖ క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు వంటివి దర్శించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం శుభ కార్యాలు వంటివి కలిసి వస్తాయి.